హస్తకృతమా అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అపురూప సౌందర్య రాశి నీవు ఆత్మీయ సుగుణశీలివి నీవు అమూల్యమైన ఆణిముత్యమా యెహోవా దేవుని హస్తకృతమా హస్తకృతమా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు చేతులతో బలముగా పనిచేయుదువు బలమును ఘనతను ధరించుకొందువు రాత్రి వేళ నీ దీపము ఆరదు కాంతి కిరణమై మాదిరి చూపుదువు రాత్రి వేళ నీ దీపము ఆరదు కాంతి కిరణమై మాదిరి చూపుదువు సంతోషం తమ్ముడు శాలి గారు వచ్చి వారి బృందంతో కొన్ని మాటలు పడవలసిందిగా మనందరూ తరపున ప్రేమపూర్వకంగా దేవుని బిడ్డలైనటువంటి వారిని బృందం అందరినీ కూడా ప్రభు గారికి ఆహ్వానం తెలియజేస్తూ ఈ కార్యక్రమం అప్పగిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం అంతా చక్కగా జరగడానికి దేవుని దీవులతో పెద్దల దీవులతో దేవుని దాసుల దీవులతో నీ బిడ్డ వదిలినట్లు సహాయం చేసి నడిపించి బలపరచమని అయా కన్న తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకోమని తాత మామలు జ్ఞాపకం చేసుకోమని ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడు నడిపించమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ యేసుదాస్ గారు అలాగే సాయిబు గారిని ప్రేమించిన బిడ్డల నుండి పెద్ద కుమారుడు ప్రకాష్ మాధవ్ ప్రేమించిన కుమార్తె స్వామి యొక్క
వస్త్రాలంకరణ కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేస్తే ప్రార్థన చేసుకుందామండి. నాకు చక్కరే పైకి రా. అయినా ఈ ప్రత్యేకించబడిన సమయంలో ఈ కలుసుపూడి గ్రామంలో మా తండ్రి ప్రియులు, మా తండ్రి గోడివారి కుటుంబంలో యేసుదాస్ గారిని సాయి గారు ప్రేమించిన కుమారుల కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ప్రకాష్ మాధవ్ ప్రేమించి ఇచ్చిన బిడ్డల నుండి స్వామి అని మీరు జ్ఞాపకం చేసుకుని వస్త్రాలంకరణ కార్యక్రమంలో ప్రభావాన్ని స్తుతిస్తూ దేవుని దాసులుగా వేదిక మీద నుండి మీ నామములో ప్రార్థన చేస్తూ
కీర్తన మొదటి నుంచి యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములు నడుచుకొనుచు ఏ పాపము చెయ్యరు. నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆహా, నీ కట్టడలను గైతున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన సైతం మీరు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేసినప్పుడు నాకు అవమానం కలగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నెరవేర్చినప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయనట్లు నా హృదయంతో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం జీవించినగాక. చేసుకుందాం. దేవుడు చేసిన కార్యమును బట్టి మనమందరము కూడా ఏ స్థలంలో కూడుకుని ఉన్నాము గనక మనమందరము కూడా దేవుని యొక్క మాటల చేత బలపరచబడి మరి యవన కాలంలోనికి ప్రవేశించిన దేవుని యొక్క మహాకృపను బట్టి సోమియ కూడా తన జీవితంలో దేవుని పనుల్లో దేవుని చిత్తంలో మరి దేవునికి మహిమకరముగా ఎదుగుడు లాగున ఈ వాక్యము చేత బిడ్డలను మనం బలపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క స్థలంలో ఈ స్థలమందు తండ్రి నీ నామాన్ని మహిమపరచడానికి, నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడానికి ఈ స్థలంలో మనం ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి ఇదిగో తండ్రి ప్రకాశమును తండ్రి తన భార్యను మరి మాధవిని మీరు ప్రేమించి మరి కుమారుడను కుమార్తెను స్వాస్థ్యముగా మీరు ఇచ్చి ఉన్నారు తండ్రి. మరి కుమార్తె యవన కాలంలో ప్రవేశపెట్టి ఉన్నారు తండ్రి. యవనస్తులు దేని చేత వారి నడకను శుద్ధీకరించుకున్నారంటే నీ వాక్యము చేతనని నీ లేఖనము తెలియపరుస్తుంది తండ్రి. తండ్రి బిడ్డలకు మేము ఇవ్వవలసింది, మేము నేర్పించవలసింది నీ మహా జ్ఞాన గ్రంథములో నుండి నీ వాక్యము తెలియపరుస్తుంది తండ్రి. నీ వాక్యమనే జ్ఞానమును బిడ్డకు మేము ఇచ్చిన ఎడల మార్గమును తప్పిపోకుండా వారు జీవిస్తారు తండ్రి. కాబట్టి తండ్రి మరి ప్రతి ప్రాయంలోనూ మీ వాక్యమును జ్ఞాపకము చేసుకొని ఈ యవన కాలంలో ప్రవేశించిన సోమి ఎడల మీ ప్రణాళిక మీ చిత్తము ఏమైందో మాకు తెలియదు తండ్రి. తండ్రి నీ ప్రణాళిక లేకుండా ఈ భూమి మీదకి మేము రాలేదు కానీ తండ్రి ప్రతి ఒక్కరము కూడా మీ పనిలో ఉండడానికి మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మేము ఈ లోకంలో బ్రతికి ఉన్నాము కనుక సోమి యొక్క జీవితంలో తండ్రి మీరు అనుగ్రహించు ఆ స్థానంలో ఉండడానికి ఇక లోక మాలిన్యము అంటకుండా తండ్రి తాను కాపాడుకొని ఆత్మీయంగా వర్ధిల్లుటకు మీ జ్ఞానమును దయచేయండి. సౌమ్యకి నా యొక్క శుభాలు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందిస్తున్నా. పిల్లరా, మరి సమయంలో గోరువారి గృహములో దేవుడు చేసిన ఒక చక్కని ఆశీర్వాదము మేలు ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొన్నారు. సంతోషమైన సమయంలో మనందరం ఉన్నాం. మరి సమయంలో సౌమ్య అనగా నాకు మనవరాలు, అంటే వాళ్ళ అమ్మమ్మ మా అక్క, మీకు అందరికీ తెలుసు ఉండొచ్చు. నేను వాళ్ళ అమ్మమ్మ గారి తమ్ముడిని. నాకు మేనగాళ్ళ కూతురు, చిన్న మేనగాళ్ళు మాధవి అలాగే ప్రకాష్, వారికి ఇచ్చినటువంటి కుమార్తె. నేను తాతను అవుతాను కనుక మరి సమయంలో నిజంగా మరి సంతోషమైన సమయంలో మాట్లాడడానికి మాటలు రావట్లా. ఎందుకంటే ఇంత గొప్ప కార్యం చేయడానికి దేవుడు వారికి చక్కని ఆధిక్యతనిచ్చారు, సిద్ధపరుచుకో. కనుక మరి గోలి యేసుదాసు గారిని సాయబు గారిని ప్రేమించిన పెద్ద కుమారుడు ప్రకాష్, అలాగే ఆ బిడ్డకు సాధైన సహాయముగా మాధవనిచ్చారు. వారి యొక్క దాంపత్య జీవితంలో వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెని బట్టి మరి సమయంలో వారు దేవునికి స్తుతియాగము. చూడండి, మనం ఈ లోకంలో దేవుడు మనకు మేలు చేసినప్పుడు మనం ఏమిచ్చి కూడా రుణమో తీర్చే సమయంలో వారి కుమార్తెను మరి దేవుడు ప్రేమించి యవన ప్రాయంలో ప్రవేశపెట్టాడని ఆ యొక్క బిడ్డలు ఈ సన్నిధిని ఏర్పాటు చేసుకుని ప్రభునామాన్ని గడపారు. కనుక ఇది 118వ కీర్తన అంటారు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము,
దీని యందు మనము ఉత్సాహించి దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇది నీవో నేనో మనం అనుకున్నదో కాదు. ఈ దినము దేవుడు సిద్ధపరిచి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము గనుక ఇందులో ఆ గోడివారి కుటుంబము మరియు వారు మాత్రమే కాదు కానీ మరి కలుసుపుల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ, అలాగే వారి బంధువులు, రక్త సంబంధ దైవజనులతో కూడా కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవాలని వారి యొక్క సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఇది యెహోవా ఏర్పాటు. వారు కలిగినటువంటి సంతోషాన్ని అందరికీ పంచుతూ ఉన్నారు. కనుక నిజమే, ఇప్పుడు చూడండి, మనం అందరూ కూడా క్రిస్మస్ కాలంలో ఉన్నాం. ఈ కాలంలో దేవదూత ఏం చెప్పింది? గొల్లల దగ్గరికి వచ్చింది కదా. గొల్లల దగ్గరికి వచ్చి ఏం చెప్పిందమ్మా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఎందుకంటే పిల్లరా, కేవలం గొల్లలకే కాదని శుభవర్తమానం. వాళ్ళు అనుకోవచ్చు ఆ సమయంలో, వారు గొల్లలు మాకేనేమో ఈ శుభవర్తమానం అనుకోవచ్చు. కాదు, గొల్లలకు మాత్రమే కాదు కానీ లోకములో ఉన్న ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానాన్ని ఆ దినాన్ని తెలియజేశారు. కనుక ఈ సంతోషకరమైన దినాల్లో ఇది ఈ కుటుంబానికి సంతోషమే, అలాగే సంఘానికి సంతోషమే, బంధువులకు కూడా సంతోషమే. ఈ శ్రేష్టమైన సమయంలో మరి యవ్వన కాలంలో అడిగినటువంటి మరి సౌమ్య ఎలా ఉండాలంటే, మరి వాక్యంలో చదవడంలో యవ్వన కాలములో యవ్వన బిడ్డలు దేని చేత శుద్ధి చేసుకుందరు? నీ వాక్యము చేతనే కదా అని మరి అక్కడ కీర్తనకారులు చెప్తూ ఉంటారు. బాగా ఇష్టం. ఇంకా మంచి డ్రెస్సులు, లేక మంచి నగలు, ఇంకా ఏంటి ఒకటి యవ్వన బిడ్డలకు యవ్వన కాలంలో ప్రవేశించడం ఒకటంటే చాలా ఇష్టం. ఆలోచించండి, ఏంటి అద్దము? ఏంటండి అద్దం? ఎందుకని? అద్దం దగ్గరికి వెళ్ళి 24 గంటలు అలా ఇల్లొచ్చి ఇలాగా ఇల్లొచ్చి అలాగా అర్థంగా నుంచిన వారిని వారు చూసుకుంటూ మురిసిపోతూ ఆనందపడుతూ ఉంటారు. అద్దం అంటే యవనస్తులకి చాలా ఇష్టం. అందువలన ఆ అద్దంలో ఏం కనపడుతుందంటే మన రూపం ఎలా ఉందో కనపడుతుంది. ఎక్కడ ఖరాబ్ అయిందో, ఎక్కడ మరి మచ్చ ఉందో, ఎక్కడ. 144వ కీర్తనలో 12వ వచనం మనకు ఉంటారు కదా, యవన కాలమందు మా కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగదులకే చెక్కబడిన మూల స్తంభముల వలె ఉన్నారు. చివరిగా చిన్న మార్చి ముగించేస్తాను, నాకు ఇచ్చే సమయం అయిపోయింది. కుమారులైతే ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, కుమార్తెలైతే నగరులకే చెక్కబడిన మూల స్తంభాలు. నగరులకంటే ఇప్పుడు గోలి వారి యొక్క కుటుంబానికి సౌమ్య ఒక మూల స్తంభం. ఎందుకంటే మనం చూడండి, ఇల్లు కట్టుకుంటాం, ఇల్లుకి స్లాబ్ నిలబడాలంటే ఏమి ప్రాముఖ్యంగా ఉండాలి? పిల్లర్స్ కదా. ఇల్లు స్లాబ్ నిలబడాలంటే దేని ప్రాధాన్యత? పిల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా, పిల్లర్ బలముగా ఉంటేనే స్లాబ్ ఆపగలుగుతారు. ఆ ఇంటికి ఏమండి ఎవరి మీద ఆధారపడుతుందంటే ఆడపిల్లల మీదే. ఎందుకని? అది నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి, మీ తాత, మీ నాయనమ్మలకి చెందుతుంది. పలానా గోడు వరకు వెళ్ళండి, చాలా బాగా పడుతుంది, చాలా భయభక్తులు కలిగిన పిల్ల, లేక చాలా ఆ జ్ఞానం కలిగిన పిల్ల, తల్లిదండ్రులు గౌరవిస్తుంది, దైవజనుల గౌరవిస్తుంది చెప్పుకోవాలి. అటువంటి చక్కని పేరు నువ్వు తెచ్చేదానుగా ఉండాలని నేను తెలియజేస్తూ, మరి వాక్యమును అనుసరించి నీ జీవితంలో వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు నీకు మరి మేలు చేస్తాడు. ఎస్కేల్ గ్రంథంలో చెప్తుంటాడు, చివరి ఎస్కేల్ గ్రంథం 14-16 అధ్యాయంలో చెప్తుంటాడు, నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, నీకు ఉప్పు రాయబడి బట్ట చుట్టలేదు, నిన్ను చూసిన వాడు ఎవరు కూడా లేడు, కానీ ఇదిగో నేను నీ దగ్గరికి వచ్చి నువ్వు బ్రతకమని నేను నీతో చెప్పి నేను శుభ్రపరిచాను. నేలను నాటిన విత్తనము వృద్ధిలోనికి వచ్చినట్లుగా నీవు వృద్ధిలోనికి వచ్చి ఆభరణ భూషితురాలవైతే ఇప్పుడు ఎలా ఉన్నదంట? చూడముచ్చటగా ఉన్నది. మరి ఇంతకుముందు స్వామి ఎలా ఉంది? మన తెలుగు ఎలా ఉంది? చక్కగా అలంకారం, పెళ్లి కూతురులాగా. ఇప్పుడు అందరికీ ఇష్టపడుతుందా లేదా? అందరికీ ఇష్టమే చూడడానికి కదా. ఎందుకని? ఆభరణ భూషితురాలైంది కనుక. ఇది ఈ దీవెన ఆశీర్వాదం దేవుని చేటువంటి కనుక అటువంటి చక్కని మరి దీవెనలతో మరి నువ్వు ఉండాలని మరి ఈ చక్కని అవకాశం అయ్యగారికి మరొకసారి వందనాలు తెలుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. వందనాలు. తర్వాత మళ్ళీ దైవజనులు గాదిమూడే గారు మన మధ్య ఉన్నారు. ఆయన కూడా మరి ఎంతో సమయం కాదు కానీ ఎవరు కంగారు పడద్దు, మరి త్వరగా ఈ కార్యక్రమాన్ని
సమయంలో మరి దేవాది దేవుడైనటువంటి ప్రభుకి నా పక్షాన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి వేదిక రాగలిసిన దైవజనులందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు, అలాగే ఆర్కెస్ట్రా వారికి మరి కూడి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు ఉంచి కళ్ళు వేయండి, ప్రార్థనలోకి వేయించండి. మహాపరిశుద్ధులను ప్రేమ నమ్మకగల మా ప్రియ పలుగుబు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మీ ఘనమైన నామమునకు ఉదయకాల సమయంలో తండ్రి ఈ గ్రామ కాపరస్తులు తండ్రి గోడి ప్రకాశం గారిని మరి సతీమణి మాధవ్ గారిని ప్రేమించి నేను వారికి ఇచ్చినటువంటి కుమార్తె సౌమ్యాన్ని బట్టి ఈ స్థలమందు మేము కూడి ఉన్నాము. దేవ కాలములు సమయములు మీ స్వాధీనంలో ఉన్నవి. దేవ వాక్యము తెలియజేసిన రీతిగా ప్రభు తండ్రి ప్రతి వ్యక్తి కూడా దస్తులకును బంధువులకును అతి కృప పరిశుద్ధాత్మ సహాయం దయచేసి మీ నాన్నమేంచు. దైవజనులు ఏ దైవజనులు వచ్చినా దేవునికి ఘనత రావాలంటే దైవజనులు కూడా గౌరవించేవారుగా మనం ఉండాలి. ఏ దైవ కాపరిగా మరి ప్యారిస్ గురువులుగా నేను ఈ సంఘాన్ని ఎంత అభినందిస్తాను. దేవుని సేవకుల్ని ప్రేమించేటువంటి ఈ సంఘం కలిసిపుల్లో ఉండటం చాలా సంతోషం. వారిలో ఒక కుటుంబమైనటువంటి గోడు వారి ఇద్దరు బిడ్డల నుండి కుమార్తె సౌమ్యాన్ని జ్ఞాపం చేసుకుని ఈరోజు పుష్పాలంకరణ కార్యక్రమంలో ఇంతమంది దేవుని దాసులు మా ప్రియులు నాతోటి జతపోయినవారైనటువంటి శామ్యుల్ గారిని బట్టి, యాకోబు గారిని బట్టి, తమ్ముడు జక్రయ్యని బట్టి, మా స్థానిక దైవజనులు మరి హానుకర్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఇక్కడ సంగీతం అందిస్తున్నటువంటి బిడ్డలు తమ్ముడు స్టాన్లీ కానీ, ఇస్రాయేల్ కానీ, అలాగే రాజు మరి అని వీళ్ళందరూ కూడా దేవుని సేవకులే అండి. వీరు దైవ పరిచర్య చేస్తూ మధ్యలో ప్రవహించినటువంటి కృపను బట్టి ఈ కార్యక్రమాల్లో దేవుని మహింపరచడానికి వారు మన మధ్యకు రావడం చాలా సంతోషం. వారిని బట్టి కూడా నేను దేవుని మహింపరుస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ దినాన్ని బిడ్డలు గోడి వారి కుటుంబాలు స్తుతి చెల్లిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ మరి బిడ్డలు మరి ప్రకాష్ అలాగే మాధవి దూరదేశంలో ఉండి అందరూ చేస్తూ చాలా దినాల బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రయాసంతో పనిచేస్తున్నప్పుడు మరి యేసుదాస్ గారు కానీ, సాయమ్మ గారు కానీ
ఆ బిడ్డలు ఎంతో చక్కగా క్రమమైన రీతిలో పెంచడానికి ప్రభు కృప ఇచ్చారు. దాంట్లో చిన్న కుమారుడి వివాహం నేనే జరిగించాను. మరి అది కుమారుడు కూడా ఉన్నారు. చాలా సంతోషం. మరి ప్రకాష్ రావడం, మరి కుమార్తె కార్యక్రమం జరగడం, ఈ వేదిక మీద దేవుని సేవకులు ఆశీర్వాదం అండి. ఎంత కార్యక్రమం జరిగించామన్నది కాదు, కానీ దైవ సేవకులు వచ్చి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే అది ఆశీర్వాదం. నేను ఎక్కువ చెప్పను కానీ చాలా క్లుప్తంగానే, ఎందుకంటే సమయం మనందరూ తెలుసు. నిన్న ఈ టైంకి ఒక కార్యక్రమంలో నేను ఉన్నాను, సాయం గారు కూడా ఉన్నారు. 1 గంటకి నాకు వాక్యానికి ఇచ్చారు. ఇదే కార్యక్రమం 1 గంటకి ఇచ్చారు. ఇంకేముంటుందండి, ఇంకొక ఆయన బైబిల్ మిషన్ పాస్ గారిని కూడా పిలిచారు. మా ఇద్దరికి ఏం చేయలేదు, తెలియలేదు. సాని పాస్ గారు, నేను, అదితి పాస్ గారు, ఆయన 1 గంటకి ఇచ్చారు. ఇక్కడ మేము కంగారు పడ్డాం. ఇలా కరెంట్ పోతే పాపం యాకోబు గారు చాలా ఆయన ప్రయత్నాలు అది చేశారు. కానీ దేవుడు కృప చూపించి ఆటంకం లేకుండా ఆ సమయానికంటే ముందు సమయాన్ని ముగించేస్తాను. మా సేవ సమాజం వైపు వస్తున్నారు. ఎందుకంటే పాస్టర్ గారికి తెలుసు మన సమయం. మా పాస్టర్ గారు టయానికి కానీ సరే వాళ్ళు తెలుసు, వాళ్ళ పూర్తి విశ్వాసం. అందుకే నాకు ఆకర్షిస్తాను ముందు ఇవ్వడం. ఎందుకంటే కవర్ చేసేస్తారు పాస్టర్ గారు. ఏ టైం ఎక్కువైనా తక్కువైనా సంపాదన ముగించేస్తారు, మా వాళ్ళు తెలుసు. కనుక నేను కూడా ఎక్కువ టైం చెప్పకుండా పాప కొరకు 2 మాటలు చెప్పేసి మనం ప్రార్థన చేసుకుని మా తమ్ముళ్ళు స్టాన్లీ బృందంకి మరి కార్యక్రమాన్ని అప్పగిద్దాం. మరి వారికి కూడా మరి చాలా కార్యక్రమాలు సాయంకాలం 5 గంటలకి అటెండ్ అవ్వాల్సిన పనులు ఉంటే దూరం వెళ్ళాలి. అవకాశం ఇచ్చినటువంటి ఆనోకయ్య గారికి, అలాగే కూడి వచ్చిన సేవకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియులారా, మరి సౌమ్యను దేవుడు ప్రేమించి తల్లి గర్భంలో పడినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా దినదినము బిడ్డను కాపాడుతూ బాల్య దినము నుండి యవన ప్రాయంలోనికి తండ్రి అయిన దేవుడు తనని అనుగ్రహింపచేసినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లించాలండి. మరి ముఖ్యంగా కుటుంబ పెద్దలైనటువంటి సాయమ్మ గారిని, అలాగే యేసుదాసు గారిని ప్రేమించి ఇచ్చిన కుమారులను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నామండి. అయితే మరి జ్యేష్ఠ కుమారుడైనటువంటి ప్రకాశం గారిని, అలాగే మాధవి గారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డ సౌమ్య. మరి సౌమ్య గురించి నాకైతే చిన్ననాటి నుండి తెలుసండి. మరి సండే స్కూల్కి వస్తూ ఉంటుంది, దేవుని భయంలో పెరిగిన బిడ్డ. మరి ఆ బిడ్డను దేవుడు ప్రేమించి యవన దశ యందు ప్రవేశపెట్టి ఉన్నాడు. దేవుని వాక్యం ఏమైతే సెలవిస్తుందంటే యవన ప్రాయం అనేది చాలా విలువైనది, అలాగే ప్రమాదకరమైనదని కూడా సెలవిస్తూ ఉన్నది. యవన కాలంలో ఉన్న బిడ్డను తల్లిదండ్రులైన మాధవి గారు, ప్రకాశం గారు ప్రతి దినము కూడా దేవుని వాక్యములో పెంచి అపవాది చేసే ప్రయత్నాలను మనము వాక్యము ద్వారా ఎదిరించి బిడ్డలను దేవుని దయలో పెంచాలి. అపవాది ఏ రకముగానైనాను, ఏ విధముగానైనాను యవన ప్రాయంలో ఉన్న బిడ్డలను ఏ విధముగా తన దారికి మళ్లించుకోవాలని చూస్తాడు. అయితే వాక్యాన్ని ఎరిగిన మనమందరము కూడా ఏం చేయాలంటే వాక్యముతోటే అపవాదికి బుద్ధి చెప్పాలి. వాక్యాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి తండ్రి నీ ప్రియబిడ్డనైనటువంటి సౌమ్యాన్ని ప్రేమించి తండ్రి చిన్ననాటి నుండి ఇప్పటి వరకు నీ చల్లని రెక్కల కింద భద్రముగా కాచి ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి బిడ్డ చిన్ననాటి నుండి ఏ విధముగా బ్రతుకుచున్నదో సమస్తము ఎరిగి ఉన్న తండ్రి. తండ్రి ఆ బిడ్డను యవన దశ యందు ప్రవేశపెట్టి ఉన్నావు తండ్రి. తండ్రి ఈ దశలో నాయన బిడ్డ నీ యొక్క వాక్యాన్ని గుర్తెరిగి నీ కొరకు బ్రతకడానికి సహాయమును చేయమని అడుగుతున్నాం నాయన. తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన తల్లిదండ్రులను, అలాగే నానమ్మను తాతయ్యను, అమ్మమ్మను తాతయ్యను, వచ్చిన బంధువర్గాలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులందరి యొక్క కుటుంబాలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన. అలాగే పాటలు పాడుతూ చక్కగా ఆనందాన్ని ఇస్తున్న తమ్ముళ్లను కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నాయన.
అలాగేనైనా జరగవలసిన కార్యక్రమం అంతటిలో కూడా నీ కృపను మెండుగా అనుగ్రహింపచేయమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్న కుటుంబానికి, మేనత్ గారి కుటుంబానికి, వారి తాతయ్య నాయనమ్మకును, మా అమ్మ తాతయ్య గారికి, వారి కుటుంబాలకు, బంధువర్గానికి, చేరిన ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలందరికీ, వేదిక మీద ప్రార్థన చేసిన దైవజనులందరికీ పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా ఉండి బిడ్డను ఆశీర్వదించి జరిగినటువంటి కార్యక్రమం అంతా కూడా ప్రభు మహిమాత్మ జరిగించి కుమార్తెని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. దయచేసి మరి ప్రకాశం గారు, సాయమ్మ గారు, అలాగే మాధవి తల్లిదండ్రులు, అంటే సౌమ్య తాతయ్య, మా అమ్మ, నాయనమ్మ, తాతయ్య వారు కూర్చోడమ్మా, కూర్చోండి దయచేసి. వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి అనండురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిలువెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి అనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళెమిటి పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే నా ఎదగుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే అడువడువు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు ఇది వరకు గుండెలయకు తెలియదులే ఇంత పరుగు వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి అనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళెమిటి
ప్రతి తలపు నాకొక గెలుపై సుఖాలు తొణికెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే తథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసి పవనములా మురిసి మురిసి నేను కలిసే క్షణము తలచి అలుపు అనే పదము మరచి వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే లేతలేగా దూడ పిల్ల తాగే పొదుగులోని పాల రంగు నువ్వే పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే నింగి సాటుకున్న సినుకు నువ్వే చుట్టిగా దూకేసి తాకినావే ఎలిసిపోని వాన జల్లులాగా ఏమున్నావే ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే సూర్యుడు చూడు పొద్దురాటిన నిన్ను చూసిపోలేడే చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో సంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే తొలిసిను కూసేగి నెల గాలి కుప్పించే మట్టి సువాసన నీది పొత్తిల్లో దాగి ముద్దుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది లేత నడుము మడతల్లో ఈ మాయల మనసుంది వారే రెండు కన్నుల్లో పోలేడంత సిగ్గుదాగుంది వారు జడ గుర్తుల్లో ఈ భూగోళం మొత్తముంది ఏమున్నావే పిల్ల ఏమున్నావే అందంతో కనిపించావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే సుక్కుతో సంపేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే మాటల్లో ముంచేశావే ఏమున్నావే పిల్ల ఏమున్నావే నవ్వులతో ఊపిరి ఆపేశావే ఎగిరేటి సిలక గోరింక వంక ఓరా కన్నేసి చూసింది చూడు తరిగేటి సొగస కాదేమో బహుశా నా నవ్వేసి వచ్చింది నేడు కారు మబ్బు సీకట్లోని వెన్నెల నవ్వుంది ఆరు బయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుల్ది జంట అయ్యే దారుల్లోని సిక్కుల అడ్డుంది వెంట వచ్చే అడుగుల్లో జన్మ జన్మల తోడుంది
రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దిగిరో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మీనాలని తుణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పుండుమిగా నులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి ఇప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే నన్ను లాగుతోందే నిన్ను చూసి గుండెలోన కుంభమేళ జరిగిందే మోనిలో ఎన్ని కొత్త కోణాలే అన్ని నన్ను గిల్లి గిచ్చే ప్రాణాలే అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే కన్నె మీసాల దూకావే కాటుక కళ్ళావి ఇప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదాయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే అతిలోక సుందరి తొలి
గాలి తొక్కుతుంటే ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతి ఒక్కసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ అంటే ఓసారి పోతే ఓసారి చాటు మాటుగా సయ్యంటే ఓసారి పూలడితే ఓసారి నగలడితే ఓసారి సాదా సీదా చీర కట్టెత్తే ఓసారి ఒళ్ళు ఇసుకుంటే ఓసారి ఇల్లు సిమ్ముతుంటే ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగా ఓసారి వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి తప్పేస్తుండాయి ఫీలింగ్స్ పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు బయట తోటి సమట నువ్వు తుడుచుకున్నప్పుడు దండాన నీ సొక్కారేస్తున్నప్పుడు నీ ఒంటి వాసనతకు గుర్తొచ్చినప్పుడు రెండు చేతులెత్తి చుట్టూ ముడిసినప్పుడు జండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ నా తరుణు తుడిసినప్పుడు నడుమ నువ్వు నా నడుపు తరిమినప్పుడు నువ్వు అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు ఎంగిలి మూతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు శిరసంగులను సవరించినప్పుడు చేసినప్పుడు సొంత ముగుడి సొంత సిగ్గుపడినప్పుడు వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ వచ్చుండాయి ఫీలింగ్స్ వచ్చి వచ్చి చంపేస్తుండాయి ఫీలింగ్స్ హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా హైరానా అరుదైన హైరానా నిమలి కలపలకింత నా చెంపలు నిమిరేనా దానాదిన ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
కళ్ళల్లో అనగనగా సమయములో తొలి కథగా వేయింతలయ్యే నా సగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి సోగులాడి స్వప్న సుందరి నీ మడత చూపు మా పటేల మల్లె పందిరి రచ్చరాజ పొందే ఊపిరి నీ వంక చూస్తే గుంటలోన డీరి డిరిడిరి నడుములోన తూట పెట్టి తుపాకి పెంచి ఆమె తింగని చిట్టి మగజాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మార్చా పెట్టి
పట్టింది ఎర్ర పిల్ల మస్తు కొన్నది ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల 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 ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల 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 మత్తుల్లో ముద్దయ్యకి ఎర్రతోని కాటు వేసింది ఎర్రతోని కన్ను పట్టింది ఎర్ర పిల్ల మస్తు ఉన్నది ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల 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 ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల 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 ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల 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 ఎర్ర పిల్ల మస్తు ఉన్నది ఆ గాజువాక కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా. సింపిరి చుట్టుదాన్ని చెవులి రకన చుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పలసరు బైకు మీద రారు బాబా కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పో అంటే కళ్ళు ఎర్రగేసినావు రో నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పిల్లవగానే నేను రాను బాబా నేనటంటి డండాడదాన్ని కాదు బాబో పిల్లవగానే నేను రాను బాబా పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు నేనటంటి డండాడదాన్ని కాదు బాబో నీలాంటోడికి సనువివ్వను బాబా మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకు చిండే నాటు పిటే వచ్చిండే వేట కథై వచ్చిండే వేటకొచ్చిండే ఉలికి పడే ఊరే ఉరుమి మేళాలతో జనమే ఊ
కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది నల్లగన్న అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు